బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ రాజధాని జైపూర్లో 78వ సైనిక దినోత్సవ పరేడ్ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోస్, ఆకాశ క్షిపణులు, ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు, రోబో డాగ్స్, K9 వజ్రా వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు. పరేడ్లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలి ఆర్మీ డే పరేడ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షించడంలో సైన్యం దృఢంగా నిలబడుతోంది. దేశానికి తొలి ప్రాధాన్యం అన్న మన సైనికుల స్ఫూర్తి ప్రతి భారతీయుడికి ప్రేరణ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. మన సైనికుల నిస్వార్థ సేవకు ప్రతీక. అత్యంత సవాలుతో కూడిన పరిస్థితుల్లోనూ దృఢ సంకల్పంతో దేశాన్ని కాపాడుతున్నారు. వారి కర్తవ్య నిర్వహణ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోడీ తెలిపారు. ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప మన సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించి సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15న సైనిక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ పరేడ్ను నిర్వహించారు. 2023 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. జైపూర్లోని మహల్ రోడ్లో నిర్వహించిన పరేడ్కు భారీ సంఖ్యలో సామాన్య పౌరులు హాజరయ్యారు. శాంతి భద్రతల కోసం 4000 మంది పోలీసులు మోహరించారు. करता है नेतृत्व कैप्टन मनीष सिंह. Ladies and gentlemen, you'll be now witnessing the true spirit of Atmanirbhar Bharat, wherein an in-house innovation of the Indian Army is unveiled. The innovation coming to the saluting days is of the Sapper Scout RP version 2.0 multi-utility